గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాస్ లో మనము డిఎస్సిలో ఎస్జిటిలో అడిగిన ఒక క్వశ్చన్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ రోజు మన క్లాస్ ఏంటంటే టెట్ పేపర్ 1 లో అడిగిన క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? టెట్ పేపర్ 1 లో అడిగిన క్వశ్చన్స్ అంటే మ్యాథ్స్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఏ లెవెల్లో అడిగారు, మన ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎలా కొనసాగించాలి అనే దాని మీద ఈరోజు మన క్లాస్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే 2018లో జనవరి 10న మార్నింగ్ షిఫ్ట్ జరిగిన ఎగ్జామ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం ఒక 10th పేపర్లో ఒక సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? 30 క్వశ్చన్స్. మనందరికీ తెలుసు, ఒక పేపర్కి 30, ఒక సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి. 24 క్వశ్చన్స్ ప్లస్ 6 క్వశ్చన్స్. 24 క్వశ్చన్స్ ప్లస్ 6 క్వశ్చన్స్. అది 24 కంటెంట్ నుంచి వస్తుంది, 6 క్వశ్చన్స్ మెథడాలజీ నుంచి వస్తుంది. మనకి ప్రతి మార్క్ కూడా చాలా వాల్యుబుల్, అవునా? ఎందుకంటే టెట్కి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 24 క్వశ్చన్స్ ఎలా అడిగారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు అనేసి ఆప్షన్స్ లో ల్యాక్స్ లో ఇచ్చారండి. ఆప్షన్స్ ఎలా ఇచ్చారు? ల్యాక్స్ లో. అంటే మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్, ఎన్ని లక్షలు అనే ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. జనరల్ గా మనకు తెలిసిన విషయం ఏంటి? 1 బిలియన్ ఈక్వల్ టు 100 క్రోర్స్. అవునా ఫ్రెండ్స్? 1 బిలియన్ ఈక్వల్ టు 100 క్రోర్స్. ఇంకో విషయం గమనించుకోండి, 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs. అవునా? 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs. అట్ ది సేమ్ టైం 1 బిలియన్ ఈక్వల్ టు 100 క్రోర్స్. 1 బిలియన్ ఈక్వల్ టు 100 క్రోర్స్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి కానీ ఎలా కావాలి? క్రోర్స్ లో కాదు, ల్యాక్స్ లో కావాలి. 1 crore ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్? 1 crore ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్? 100 lakhs. కోటికి ఎన్ని లక్షలు అండి? 100 లక్షలు. 100 లక్షలు. 100తో మల్టిప్లై చేయండి. 100 into 100 10,000 lakhs. 10,000 లక్షలు ఒక బిలియన్ కి సమానం. 10,000 లక్షలు ఒక బిలియన్ కి సమానం. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10,000 lakhs. ఇక్కడ ఒక విషయం గమనించుకోండి, మన క్లాసెస్ అని ఎలా ఉంటుందంటే బైలింగ్వల్ లో ఉంటుంది, అవునా? క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ తెలుగులోనే ఇస్తాను. ఎందుకు మనం బైలింగ్వల్ లో నేర్చుకోవాలా అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఎందుకంటే మన జగన్ ఆల్రెడీ చెప్పారు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 1st to 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఎగ్జామ్ నెక్స్ట్ రాబోయే డిఎస్సి టెట్ ఇంగ్లీష్ మీడియంలోనే పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కదండి. అకాడమిక్ ఇయరే ఇంగ్లీష్ లో ఉన్నప్పుడు మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది ఎలా అనుకుంటాము? కాబట్టి ఎగ్జామ్ తెలుగు మీడియంలో పెట్టినా కూడా మన క్లాసెస్ ఇంగ్లీష్ లోనే చెప్పాలి. జాబ్ వస్తే ఇంగ్లీష్ లోనే చెప్పాలి. కాబట్టి అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు అనుకోండి, రేపు మీకు జాబ్ వచ్చినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు తెలుగులో నేర్చుకుని రేపు జాబ్ వచ్చాక కష్టపడేదానికన్నా ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకున్నారంటే మీరు తొందరగా సక్సెస్ అవుతారు. అట్ ది సేమ్ టైం మనకి మ్యాథ్స్ లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. స్మాల్ వర్డ్స్ ఒకటే ఉంటుంది. క్వశ్చన్స్ మనం అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ ఓవరా అండి. 1 బిలియన్ ఈక్వల్ టు 10,000 lakhs. నెక్స్ట్ క్వశ్చన్. the sum of first three common multiples of 3, 4 and 9 is అన్నాడు. కామన్ మల్టిపుల్స్. ఇక్కడ కామన్ మల్టిపుల్స్ అనే విషయం మనం ఎక్కడ నేర్చుకుంటామంటే కామన్ మల్టిపుల్స్ అనే విషయం మనం ఎక్కడ నేర్చుకుంటాము? ఎల్సిఎం అనే కాన్సెప్ట్ లో నేర్చుకుంటాము. ఎల్సిఎం అనే కాన్సెప్ట్. ఎల్సిఎం అంటే ఏంటంటే కసాగు, తెలుగులో కసాగు అంటారు. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్. ఇక్కడ మనం జనరల్ గా ఎలా చేస్తాము? దీనికి 3కి 4కి 9కి 3కి 4కి 9కి కామన్ మల్టిపుల్స్ అన్ని రాసుకొని దానిలో కామన్ మల్టిపుల్ ఫస్ట్ 3 ఏవో ఫైండ్ అవుట్ చేసి వాటిని సమ్ చేస్తే టైం చాలా తీసుకుంటుంది, అవునా? కాబట్టి రెగ్యులర్ మెథడ్ అనేది మనం ఫాలో కాకూడదు. మరి ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన దానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఇచ్చిన నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 3 టేబుల్లో 9 ఉంటుంది కాబట్టి 3 తీసేయండి. రిమైనింగ్ ఏముంది? 4, 9. 4, 9 దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి
మన ఎల్సిఎం ఏమవుతుందంటే దాని ప్రోడక్టే ఎల్సిఎం అవుతుంది. సో మన ఎల్సిఎం ఎంత? 3 into 9 సారీ 4 into 9 36. 4 into 9 36. సో నెక్స్ట్ ఏం చెప్పాను, మన ఆన్సర్ ఏమవుతుంది, సో ఎల్సిఎం ఇంటూ వాడు ఎన్ని నెంబర్స్ అడిగాడు, ఫస్ట్ 3 మల్టిపుల్స్ అన్నాడు. సో 3 మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి ఎల్సిఎం ఇంటూ 3 చేయండి. సో 36 into 3 ఎంత? 108. సో 108 ఈజ్ అవర్ ఆన్సర్. మన ఆన్సర్ ఎంత అండి? 108. సపోజ్ 4 కామన్ మల్టిపుల్స్ అన్నాడు అనుకోండి, ఇంటూ 4 చేయండి. 5 కామన్ మల్టిపుల్స్ అన్నాడు అనుకోండి, ఇంటూ 5 చేయండి. సింపుల్. సో ఎల్సిఎం ఇంటూ వాడు ఎన్ని నెంబర్స్ అడుగుంటే దాంతో ఇంటూ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 2/3 2:3 into percentage. సో 2:3 అన్నా 2/3 అన్నా ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్? 2:3 అన్నా 2/3 అన్నా ఒకటే. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం పర్సంటేజ్. సో పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయడం, ఫ్రాక్షన్స్ ని పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేయడం మనకి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఏమడిగాడు మనకి, ఫ్రాక్షన్ ఇచ్చాడు అంటే భిన్నం, ఫ్రాక్షన్ అంటే భిన్నం, ఫ్రాక్షన్ ఇచ్చాడు, పర్సంటేజ్ లోకి చేంజ్ చేయమన్నాడు. అవునా ఫ్రెండ్స్? సో పర్సంటేజ్ లోకి చేంజ్ చేయాలంటే మనం 100 తో మల్టిప్లై చేయాలి. సో 100 తో మల్టిప్లై చేయాలి. సపోజ్ చూడండి, సో అప్పుడు ఏమవుతుంది, 2 into 100, సో 200/3 పర్సంటేజ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లోకి చేంజ్ చేయాలి అంటే మనం ఇంటూ చేయాలి, 100తో ఇంటూ చేయాలి. సపోజ్ పర్సంటేజ్ ని ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేయాలనుకోండి, సపోజ్ 80% ఉంది, 80% ని మనం ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, సో 100తో డివైడ్ చేయాలి. సో పర్సంటేజ్ లోకి చేంజ్ చేయాలంటే ఇంటూ చేయాలి, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ లోకి చేంజ్ చేయాలంటే బై 100 చేయాలి. సో 24 are 25 are, సో 4/5. సో ఇవన్నీ మనం డీటెయిల్ గా క్లాస్ లో చెప్పుకుందాము. సో ప్రస్తుతానికి మన ఆన్సర్ ఏంటండి, 2/3 into 100, 200/3 పర్సంటేజ్. 200/3 పర్సంటేజ్. సో నెక్స్ట్ క్వశ్చన్, the following fraction is equivalent to 3/5. అంటే 3/5 కి సమానంగా ఉండే ఫ్రాక్షన్ ఏది? 3/5 కి సమానంగా ఉండే ఫ్రాక్షన్ ఏది అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, 3/5 కి సమానంగా ఉండే ఫ్రాక్షన్ ఏది? సో చూడండి, 5/3 3/5 సమానంగా ఉంటుందా? సో ఉండదు. సో 3/5 5/3 సమానంగా ఉండదు. నెక్స్ట్ 9/25 3/5 ఈక్వల్ కాదు, ఎందుకంటే 9 25 దేంతో డివైడ్ కాదు, కాబట్టి అది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ ఏంటి, 9/15. సో 3 3s are 9, 3 5s are 15, 3 9s are 5, సారీ 3 3s are 9, 3 5s are 15. సో 3/5 సరిపోయిందా? సో అవర్ ఆన్సర్ ఈస్ సి. సో 13/15, సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, సో ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ప్యాటర్న్ -62, -37, -12 అండ్ సో ఆన్ ఈజ్ అన్నాడు డాష్. సో ఈ సిరీస్ లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి? సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ చూడండి. 62 కి 37 కి డిఫరెన్స్ ఎంత? 25. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 5 + 3 ఎంత అండి? 8. 5 - 3 ఎంత అండి? 2. -5 + 3 ఎంత అండి? -2. -5 + 3 ఎంత? -2. ఎందుకంటే సింబల్స్ డిఫరెంట్ గా ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్గర్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆన్సర్ లో కూడా అదే సింబల్ ఉంటుంది. బిగ్గర్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే
ఆన్సర్లో కూడా అదే సింబల్ ఉంటుంది. సో కాబట్టి 5 మైనస్ 2 5కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇక్కడ కూడా 62 మైనస్ 37. సో 62కి 37కి డిఫరెన్స్ 25. సో ఏ 25 ప్లస్ మైనస్ ప్లస్, ఎందుకంటే మైనస్ 62 ప్లస్ 25 మైనస్ 37. సో 37కి 12కి కూడా డిఫరెన్స్ ఎంత అండి? 25. సో ప్లస్ 25. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? ప్లస్ 25. సో మైనస్ 12 ప్లస్ 25 ఎంత అండి? సో మైనస్ 12 ప్లస్ 25. సో 13 is the our answer. So 13 is the answer. వెరీ సింపుల్. సో డిఫరెన్స్ చూసుకోండి, ఆ డిఫరెన్సే మన నెక్స్ట్ సిరీస్ లో కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చాడు 20 tons అనేసి. సో ద కాస్ట్ ఆఫ్ 20 tons ఆఫ్ ఐరన్ ఈస్ 6 lakhs, దెన్ ద కాస్ట్ ఆఫ్ 560 kgs ఆఫ్ ఐరన్ ఎంత అన్నాడు. సో ఇక్కడేమో టన్స్ లో ఇచ్చాడు, ఇక్కడేమో టన్స్ లో ఇచ్చాడు. ఇక్కడేమో టన్స్ లో ఇచ్చాడు, ఇక్కడేమో కేజెస్ లో ఇచ్చాడు. సో కేజెస్ లో ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ టన్స్ ని కేజీస్ లో కన్వర్ట్ చేసుకోవాలి, టన్స్ ని కేజీస్ లో కన్వర్ట్ చేయాలి. ఏమవుతుందండి? సో ఫస్ట్ ఒక పాయింట్ చెప్పండి నాకు. 1 ton ఈక్వల్ టు హౌ మెనీ కేజీస్? 1 ton ఈక్వల్ టు హౌ మెనీ కేజీస్? ఇక్కడ 1 ton అంటే మెట్రిక్ టన్. ఒక టన్ ఎన్ని కేజీస్ అంటే 1000 కేజీస్ అండి, గుర్తుపెట్టుకోండి. 1 ton లేదా 1 మెట్రిక్ టన్ ఈక్వల్ టు 1000 కేజీస్, 1000 కేజీస్. ఓకేనా ఫ్రెండ్స్? సో 20 tons, 110 100,000 కేజీస్ అయితే 20 tons ఎంత అండి? సో 20,000 కేజీస్, 20,000 కేజీస్ ఎన్ని లక్షలు అండి? 6 lakhs. సో 20,000 tons, 20,000 కేజీస్ 6 lakhs అయితే 1 kg ఎంత? సో 4 zeros, 2 ones, 2 30s. సో 1 kg 30 రూపీస్ అండి. సో 1 kg ఎంత? 30 రూపీస్. సో మనకి ఎన్ని కేజీస్ కావాలి? 560 కేజీస్. సో 560 కేజీస్ ఎంత అంటే 560 ఇంటూ 30నా? సో 5 3s are 150, 6 3s are 18, 168. సో 16,800, 16,800. 56 ఇంటూ 3 ఎంత అండి? సో 5 3s are 50నా? అంటే 150, 6 3s are 18. సో 150 ఒక 18, 168. సో పక్కన 2 zeros పెడితే 168. సో అన్నింటికి మనము రఫ్ వర్క్ అనేది చేయకూడదు, రఫ్ వర్క్ చేయకూడదు. అంటే క్యాలిక్యులేషన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, క్యాలిక్యులేషన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. సో నెక్స్ట్, a lorry requires 54 liters of diesel to travel a distance of 297 kilometers. Then the diesel required to travel a distance of 550 kilometers is how much అన్నాడు. అంటే ఏంటండి, ఇక్కడ 297 kilometers ట్రావెల్ చేయాలంటే 54 liters ఆఫ్ డీజిల్ కావాలి, 54 liters ఆఫ్ డీజిల్ కావాలి. సో 550 kilometers ట్రావెల్ చేయాలంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ డీజిల్ కావాలి? సో ఎన్ని లీటర్స్ డీజిల్ కావాలి అనేది మన క్వశ్చన్. సో సింపుల్. సో 297 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే 54 లీటర్స్ డీజిల్ కావాలి. సో 550 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఎన్ని లీటర్స్ కావాలి? సో ఇక్కడ చూడండి ఎన్ని టైమ్స్ పోతుందండి? 11 2s are 11 7s are 11 5s are 55. ఓకేనా? 27 54 ఎన్ని టైమ్స్? 2
టైమ్స్. సో 27 54 ఎన్ని టైమ్స్ అండి? 27 2 ద 54. ఇక్కడ కూడా సేమ్. సో 50 into 2 100 liters. 50 into 2 100 liters. So easy. Next question. So the interest on 12,000 for 1 month, 12,000 for 1 month at the rate of 10% per annum. At the rate of 10% per annum. చూడండి ఆల్రెడీ మీకు చెప్పాను. సో 10% అంటే ఏం చేయాలి? 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. ప్రీవియస్ క్లాస్ మనం చెప్పుకున్నాం. సో 100%. సో మొత్తం ఇచ్చిన నంబరు 100%. మరి 10% కావాలంటే ఏం చెప్పుకున్నాము? 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు 10% ఏమవుతుందండి? 1200. 1200 అది ఎంతకి? 1 ఇయర్కి 1200. 1 మంత్కి ఎంత? 1 ఇయర్కి 1200. 1 మంత్కి ఎంత? మొత్తం ఎన్ని మంత్స్ అండి? 1200. 12. సో 12 మంత్స్కి 1200. 1 మంత్కి ఎంత? 100. సో సింపుల్. మన ఆన్సర్ ఎంత అండి? 100 రూపీస్. ఓకేనా? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కొన్ని ప్రాబ్లమ్స్ కి పెన్ను కూడా పెట్టకూడదు, పెన్ను కూడా యూజ్ చేయకూడదు. చూడండి. సో 100% 12,000. 100% 12,000. సో 10% అంటే ఎంత అండి? రిమూవ్ 1 0. రిమూవ్ 1 0. సో 1200. 10% 1200. ఈ 1200 ఎన్ని మంత్స్ కండి? ప్రయాణం 1 ఇయర్కి. ఓకేనా? సో 1200 అనేది పర్ ఇయర్కి. సో పర్ మంత్కి ఎంత అంటే ఏం చేయాలి? 1200/12. సో 100 రూపీస్. 100 రూపీస్. ఇదంతా మనకి టైం వేస్ట్ పనండి. ఇవంతా మనకి టైం వేస్ట్. ఎందుకంటే మన మైండ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. సో కామన్ సెన్స్తో ఆలోచించి మనం పెట్టచ్చు ఈ ఆన్సర్. ఓకేనా అండి? సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రయాంగిల్ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద జామెట్రీ బాక్స్ ఈస్ కాల్డ్? సిల్లీ క్వశ్చన్ అండి. ఏ ట్రయాంగిల్ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద జామెట్రీ బాక్స్ ఈస్ కాల్డ్? మన జామెట్రీ బాక్స్ ఉంది కదండి. సో జామెట్రీ బాక్స్ లో ట్రయాంగిల్ షేప్ అంటే త్రిభుజాకారంలో ఉన్న వస్తువు ఏది? త్రిభుజాకారంలో ఉన్న వస్తువు ఏది? ప్రొట్రాక్టర్ ఉంటుందా అండి? సో ప్రొట్రాక్టర్ ఎలా ఉంటుంది? సో ఇలా ఉంటుంది. సో ఇది కాదు. కంపాస్ ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. అది కాదు. డివైడర్ కూడా సేమ్. అలా అది కాదు. సో సెట్ స్క్వేర్స్ ఎలా ఉంటుందండి? సెట్ స్క్వేర్. సో సెట్ స్క్వేర్స్ మాత్రమే మన జామెట్రీ బాక్స్ లో త్రిభుజాకారంలో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ద యాంగిల్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. సో టూ ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటుంది? సో ఇలా ఉంటుంది. అసలు ఈ 2 లైన్స్ టచే కాదు. ఈ 2 లైన్స్ టచే కానప్పుడు మనకి యాంగిల్ ఎంత ఉంటుందండి? 0 degrees. యాంగిల్ 0 degrees. యాంగిలే ఫామ్ కాదు. సో ప్యారలల్ లైన్స్ కి యాంగిల్ అనేది ఫామ్ కాదు కాబట్టి యాంగిల్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అంటే 0 degrees. నెక్స్ట్ క్వశ్చన్. The three angles of a quadrilateral are 55 degrees, 65 degrees and 105 degrees respectively. And the fourth angle is. So quadrilateral అంటే ఏంటండి? చతుర్భుజం. Quadrilateral ఏంటి? చతుర్భుజం. Quadrilateral అంటే చతుర్భుజం. దీంట్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి? 4 యాంగిల్స్ ఉంటుంది. 4 యాంగిల్స్. సో సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఎంత? సో క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఎంత అండి? 360 degrees. సో 360 degrees. సో మనకి ఫోర్త్ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి? సో ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేసి 360 నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. అవునా? సో 55 ఒక 65 ఎంత అండి? 56 110 120 120 ఒక 105 320 325. సో 360 మైనస్ 325.
సో 35 డిగ్రీస్. సో మన ఆన్సర్ ఎంత అండి? 35 డిగ్రీస్. సరిపోతుందా? 50, 60, 110, 5, 5, 10, 120, ఒక 100, 220, 225. సారీ అండి, 225. 225. So answer is 135 degrees. Our answer is 135 degrees. Next question. If an angle is 4 times of its supplement, then the measure of that angle. 4 times of its supplement, then the measure of that angle is enta ante. Supplement ante meaning entante 180 degrees. Supplement ante meaning enti? Sum of two angles is 180 degrees అనేసి దాని మీనింగ్ అండి. సో కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటండి? a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనేసి. సో కాంప్లిమెంట్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఏం చేయాలి అంటే సింపుల్ ఒకే స్టెప్ లో ఆన్సర్ అవుతుంది. సో 4 టైమ్స్ అన్నాడు కదా, 4 టైమ్స్ అంటే దాని నెక్స్ట్ నెంబర్ అంటే 5 తో డివైడ్ చేసేయండి. సో 180/5. సో 36 degrees is the answer. ఓకేనా అండి? సో జనరల్ గా చేయాలనుకోండి ఎలా చేయొచ్చు? సో 4 టైమ్స్ ఆఫ్ ఇట్స్ యాంగిల్. సో b అనేది 4 టైమ్స్ ఆఫ్ e అనుకోండి. సో ఒక యాంగిల్ a అనుకుంటే సెకండ్ యాంగిల్ ఎంత? 4 టైమ్స్. 4 టైమ్స్ అంటే 4a నా? సో సమ్ అన్నాడు. సో సమ్ ఎంత అండి? 180 degrees. సో 5a ఈక్వల్ టు 180, a ఈక్వల్ టు 180/5. సో 36 degrees. సో అలా చేసినా అదే ఆన్సర్ వస్తుందండి, అలా చేసినా అదే ఆన్సర్. సో ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారండి? సో సప్లిమెంట్ అంటే 180 degrees. 4 టైమ్స్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్ అంటే 5 తో డివైడ్ చేయండి. 4 టైమ్స్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంట్ అంటే 5 తో డివైడ్ చేయండి. సో 6 టైమ్స్ అంటే 7 తో డివైడ్ చేయండి. 4 టైమ్స్ 3 టైమ్స్ అంటే 4 తో డివైడ్ చేయండి. సో అప్పుడు మనకి తొందరగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. A 3D shaped figure which does not have a vertex. Vertex అంటే ఏంటండి? పాయింట్ అనేది ఉండదంట. పాయింట్ అనేది ఉండదు. ఓకేనా అండి? పాయింట్ అనేది ఉండదు. సపోజ్ ఫిగర్ తీసుకోండి. సో ఇది ఒక వెర్టెక్స్ అండి, అది ఒక వెర్టెక్స్, ఇది ఒక వెర్టెక్స్, ఇది ఒక వెర్టెక్స్. ఒక ట్రయాంగిల్ 3 వెర్టెక్స్ ఉంటుంది, 3 వెర్టిసెస్. ఫ్లోరల్ వర్డ్ వెర్టిసెస్, 3 వెర్టెక్స్ ఉంటుంది a b c. అలాంటి పాయింట్స్ లేని 3D ఫిగర్ ఏది అన్నాడు. అలాంటి పాయింట్స్ లేని 3D ఫిగర్ ఏది అన్నాడు. ఇవన్నీ మనకి షేప్స్ ఐడియా ఉండాలి. సో కోన్ అంటే ఎలా ఉంటుంది? ఓకేనా అండి? కోన్ ఇది. సో కోన్ లో వెర్టెక్స్ ఉందా అండి? కోన్ లో వెర్టెక్స్ ఉంది. సో అది మన ఆన్సర్ కాదు. సో కోన్ అనేది మన ఆన్సర్ కాదు. స్పియర్ తీసుకోండి. స్పియర్ ఎలా ఉంటుంది? లైక్ ఏ బాల్. స్పియర్ ఎలా ఉంటుందండి? లైక్ ఏ బాల్. ఇక్కడ వెర్టెక్స్ ఉందా? సో లేదు. బాల్ అంటే రౌండ్ షేప్ లో ఉంటుంది, రౌండ్ షేప్ లో. సో మన ఆన్సర్ అయితే ఇదే అండి. సో పిరమిడ్ తీసుకోండి. పిరమిడ్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా వెర్టెక్స్ ఉంది. ప్రిజం అంటే ఏంటండి? ఇది ప్రిజం. సో ప్రిజం లో కూడా ఏముంటుంది? వెర్టిసెస్ అనేది ఉంటుంది. సో వెర్టెక్స్ లేని ఒకే ఒక ఫిగర్ ఏంటి అంటే స్పియర్ అండి. స్పియర్, హెమిస్పియర్. ఓకేనా? వెర్టెక్స్ లేని ఒకే ఒక ఫిగర్ స్పియర్. స్పియర్ ని ఆఫ్ చేస్తే హెమిస్పియర్ వస్తుంది. సో దాంట్లో కూడా వెర్టెక్స్ అనేది ఉండదు. సో రిమైనింగ్ అన్నిట్లో కూడా వెర్టెక్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్.
సో 3/13 into 3/20, 3/13 power -9 equal to 3/13 whole power 2x plus 1, 2x plus 1. సో ఇక్కడ చూడండి, సో దీన్ని ఏమంటామండి, బేస్ అంటాం. సో ఇది బేసు, ఇది పవర్. ఇక్కడ బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉందా? సో బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉంటే పవర్స్ ని యాడ్ చేసుకోవాలి. సో ఏమవుతుంది, 3/13 హోల్ పవర్ -2 -9 -9. రైట్ సైడ్ ఏముందండి, 3/13 హోల్ పవర్ 2x plus 1. ఓకేనండి. ఫస్ట్ స్టెప్ ఓవరా. సెకండ్ స్టెప్ ఏముంది, మిడిల్లో ఈక్వల్ టు సింబల్ ఉంది. సో ఈక్వల్ టు సింబల్ ఉండి బోత్ సైడ్స్ పవర్స్ ఈక్వల్ గా ఉంటే, బేసెస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. ఓకేనా. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అయితే బేసెస్ ఈక్వల్. సో ఇవన్నీ కూడా మనం పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అనే చాప్టర్ లో నేర్చుకుంటాం. అంటే ఘాతాంకాలు, ఐ థింక్ తెలుగులో నాకు కరెక్ట్ గా తెలియదండి వర్డ్స్. సో ఐ థింక్ ఘాతాంకాలు అనుకుంటాను. సో బేసెస్ ఈక్వల్, సో పవర్స్ కూడా ఈక్వల్. సో ఇక్కడ ఎంత ఉందండి, 2x plus 1 equal to -2 -9 ఎంత అండి, -11. సో 2x equal to -11, ఈ 1 ఎక్కడికి వస్తే -1. సో -11 -1 -12. సో x equal to -12/2 -6. x వాల్యూ ఎంత అండి, -6. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. సో మనం ఇలా ఎగ్జామ్ లో అయితే ఇలా చేయకూడదు, ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ప్రతి స్టెప్ రాస్తున్నాం. సో ఎగ్జామ్ లో ప్రతి స్టెప్ రాస్తామని రాయము. సో ఎగ్జామ్ డైరెక్ట్ గా వెళ్ళిపోండి. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి. సో 2x plus 1 equal to, సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్, -2 -9 -11. సో 2x equal to -12, x equal to -6. ఒక ఎగ్జామ్ లో అయితే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి. సో మాక్సిమం స్టెప్స్ అనేది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. The order of the polynomial 4x³ minus 5/2x power 4 plus 3x plus 2. సో పాలినామియల్స్ అనే కాన్సెప్ట్ 9th లో వచ్చినప్పటికీ, 9th లో వస్తుంది, కానీ దీని బేసిక్స్ అంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది మనం 6th నుంచే స్టార్ట్ చేస్తాం. సో ఆర్డర్ ఆఫ్ ది పాలినామియల్, ఆర్డర్ అంటే ఎంత అంటే హైయెస్ట్ పవర్ ఈస్ కాల్డ్ ఆర్డర్. సో హైయెస్ట్ పవర్ ఎంత అండి, 4. సో ఆన్సర్ 4. Next question. So twice of a number reduced by 10 equal to 32. Then the number is. So twice of the number. Twice ante 2 times. So number ni a అనుకోండి. So 2 times. Reduced means minus. So 10 equal to 32. Okay na friends. So 2a equal to -10 తీసుకొస్తే +10. సో 32 + 10 42. సో a వాల్యూ ఎంత అండి, 42/2 21. సో నెంబర్ ఎంత, 21. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ equal. If the dimensions of the rectangle are 14 cm and 11 cm, then the radius of the circle. So actual గా సర్కిల్స్ కి ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటంటే πr స్క్వేర్. సో కానీ సర్కిల్స్ కి కూడా మనం ఫార్ములాస్ అనేది యూజ్ చేయమండి. చేయాల్సిన అవసరం లేదు. సో అది ఎలాగో మనం క్లాస్ లో చూస్తాము. సో ప్రస్తుతానికి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అండి, సో 14 into 11. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా L into B. సో L లెంత్ 14, బ్రెడ్త్ 11. సో 14 into 11 ఎంత అండి, 154 cm². సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఆల్సో 154 cm. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ 154 cm² ఎప్పుడు అవుతుంది అంటే రేడియస్ అనేది 7 cm అయినప్పుడు. సో రేడియస్ అనేది 7 cm అయినప్పుడు. సో రేడియస్ 7 cm. సో డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేసింది, పెన్ కూడా అవసరం లేదు. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ 14 into 11 154. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ 154 అయినప్పుడు ఏరియా ఆఫ్ ది సర్కిల్ కూడా 154. ఏరియా ఆఫ్ ది సర్కిల్ 154 ఎప్పుడు అవుతుందంటే రేడియస్ 7 అయినప్పుడు.
సో రేడియస్ 14 అయినప్పుడు ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎంత 616. రేడియస్ 21 ఎప్పుడు అవుతుంటే 1384. ఏరియా అనేది 1384 అయినప్పుడు రేడియస్ 21 అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం సర్కిల్స్ అనే చాప్టర్ లో నేర్చుకుందాం. సో ఫార్ములాస్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్ గా డైరెక్ట్ గా మనం ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయాలి. సో క్లియరా? సో ఇక్కడ కావాలంటే చూడండి, మీకు డౌట్ ఉంటే చూడండి. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటండి? πr² ఈక్వల్ టు 154 ఈక్వల్ టు 154. సో పై వాల్యూ 22/7, r² ఈక్వల్ టు 154. 22 1s 22 7s. సో r² ఎంత అండి? 7 into 7 49. సో r వాల్యూ 7. సో మనకి చేసిన అది ఆన్సర్ వస్తుందండి. కాబట్టి అందరిలాగా మనమైతే అప్రోచ్ కాకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. The cost of fencing a square park of side 250 meters at the rate of 20 rupees per meter. So fencing అంటే ఏంటండి? ఫెన్సింగ్ అంటే చుట్టూ బౌండరీ చుట్టూ వేసుకోవడం, అవునా? బౌండరీ చుట్టూ వేసుకుంటాం. సో బౌండరీ చుట్టూ అంటే మీనింగ్ ఏంటండి? బౌండరీ చుట్టూ అంటే చుట్టుకొలత. తెలుగులో అయితే బౌండరీ చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడం అంటే కంప నాటుకోవడం అనుకోండి. సపోజ్ మనం కంప ఎక్కడ నాటుకుందాము అంటే కాంపౌండ్ వాడు, ప్రహరీ వాడు ఎక్కడ కట్టుకుంటాము? చుట్టూ కట్టుకుంటాం. చుట్టూ కట్టుకుంటాం అంటే ఏంటంటే చుట్టుకొలత అనేసి తెలుగులో అయితే. ఇంగ్లీష్లో పెరిమీటర్ అంటారు, అవునా? పెరిమీటర్. ఇంగ్లీష్లో పెరిమీటర్ చుట్టుకొలత. సో కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటే ఏంటంటే పెరిమీటర్ ఇంటూ వాడు ఎంత ఇచ్చుంటే ఆ అమౌంట్. పెరిమీటర్ ఇంటూ వాడు ఎంత అమౌంట్ ఇచ్చుంటే అంత అమౌంట్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత అండి? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా 4a. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఎంతండి? 4a. అంటే 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 250 ఇంటూ వాడిచ్చిన అమౌంట్ 20 రూపీస్. సో ఇది. సో 4 ఇంటూ 250 ఎంత అండి? 1000. 1000 ఇంటూ 20 20,000. సో ఎంత కాస్ట్ అవుతుందంట? 20,000 రూపీస్ అవుతుంది ఫెన్సింగ్ వేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? సో పెరిమీటర్ ఇంటూ రేటు వాడు ఎంత ఇచ్చుంటే ఎంత 20 రూపీస్ పర్ మీటర్ అంటే కాబట్టి ఇంటూ 20 చేస్తాం. సో పెరిమీటర్ 4a అంటే 4 ఇంటూ 250 1000 ఇంటూ 20 20,000. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. 1 కిలోలీటర్ ఇన్ మిల్లీలీటర్స్ అన్నాడు. 1 కిలోలీటర్ ఇన్ మిల్లీలీటర్స్. ఇక్కడ చూడండి, 1 కిలోలీటర్ అంటే ఎంత అంటే 1000 లీటర్స్. 1 కిలోలీటర్ అంటే ఎంత? 1000 లీటర్స్. సో 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్స్? 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్స్? మనం రెగ్యులర్గా యూజ్ చేసే టెర్మినాలజీ. 1 లీటర్కి 1000 ml, అవునా? 1 లీటర్కి 1000 ml. సో అప్పుడు మనం మిల్లీ లీటర్స్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేసాం? ఫస్ట్ క్వశ్చన్ ఇదే మెథడ్లో చేసాం. సో ఇంటూ 1000 ఇంటూ 1000 ఇంటూ 1000 ఎంత అండి? ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros, మొత్తం 6 zeros. సో 10 lakhs ml. 1 కిలోలీటర్ మీన్స్ 10 lakhs ml. సో సింపుల్ అండి. ఒకే మోడల్. ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ మోడల్. సో నీరజ స్టడీస్ from 7 p.m. to 8:15 p.m. then the time allotted for her studies. అంటే నీరజ ఏం చేసింది? 7 p.m. నుంచి 8:15 p.m. వరకు చదువుకోవడం టైం అలాట్ చేసుకున్నది. సో అది ఎన్ని మినిట్స్ అన్నాడు? క్వశ్చన్ ఏంటి? టైము మినిట్స్లో చెప్పన్నాడు. సో సింపుల్. 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. సో 7 to 8 60 మినిట్స్. 8 to 8:15 15 మినిట్స్. 60 మినిట్స్ ప్లస్ 15 మినిట్స్ ప్లస్ 60 మినిట్స్ 75 మినిట్స్. నెక్స్ట్ క్వశ్చన్.
The marks obtained by 15 students in a test respectively are 8, 1, 5, 2, 6, 5, 5, 0, 1, 0, 1, 9, 7, 8, 0, 3, 5. Then the number of students who got 5 or more than 5 marks. అంటే 5 మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ 5 మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఎంతమందికి వచ్చింది? 5 మార్క్స్ అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఎంతమందికి వచ్చింది? సో కౌంట్ చేసుకోవడమే కదండి, కౌంట్ చేసుకోవడమే. చూడండి ఎన్ని 1, 2, 5 కూడా కౌంట్ చేసుకోండి, ఎందుకంటే హూ గాట్ 5 ఆర్ మోర్ అన్నాడు. 5 ఆర్ మోర్ అంటే 5 కూడా కౌంట్ చేసుకోవాలి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో టోటల్ 9 మెంబర్స్ కి 5 లేదా అంతకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, the tally mark that represents 9 is, the tally mark that represents 9 is. సో 9 ని మనం టాలీ మార్క్స్ లో రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1, 2, 3, 4, 5. మన క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇలాంటి కాన్సెప్ట్ అనేది మనం చూస్తుంటాం. క్విజ్ ప్రోగ్రామ్ లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ చూస్తుంటాం. సో 5 అంటే క్రాస్ లైన్ వేయాలి, 6, 7, 8, 9. సో సింపుల్ అయిపోయింది. So next question. So the length of the class interval. The length of the class interval 125, 150, 150, 175, 175, 200 is how much? So the length of the class interval ante, so దీని డిఫరెన్స్ మన ఆన్సర్. సో 150 minus 125 ఎంత అండి? 25. ఇది ఎప్పుడు అంటే సో ఇక్కడ అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్ లోయర్ లిమిట్ ఈక్వల్ గా ఉంటే మన డిఫరెన్సే మన ఆన్సర్ అవుతుంది. సో డిఫరెన్సే మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? ఇఫ్ తుషార్ ate 3 parts out of 5 parts, 3 parts out of 5 parts of a cake, then the remaining part in fraction form is. సో 5 parts లో 3 parts తుషార్ తింటే రిమైనింగ్ ఎంత అనేది ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలి. సో ఫ్రాక్షన్ అంటే ఏంటండి? సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో రిక్వైర్డ్ మనకు కావాల్సిన పార్ట్స్ బై టోటల్ పార్ట్స్ రావాలి. సో ఫ్రాక్షన్ లో ఎప్పుడు కింద ఏం రావాలండి? టోటల్ 5 ఉందా? పైన 5 parts లో 3 parts తినేస్తే ఇంకెంత ఉంటుంది? 2 parts. 5 parts లో 3 parts తినేస్తే ఇంకా 2 parts ఉంటుంది. సో 2/5 is ఆన్సర్. 2/5 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దీస్ ఆర్ ది 24 క్వశ్చన్స్ ఇన్ టెట్ పేపర్ 1. ఇవండి మనకి టెట్ పేపర్ 1 లో ఆ రోజు అడిగిన క్వశ్చన్స్. సో చూసారు కదండి, మన క్వశ్చన్స్ అన్ని కూడా బేసిక్ లెవెల్లోనే ఉంది. సో దేనికి కూడా నన్ను అడిగితే పెన్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ 2 క్వశ్చన్ పేపర్స్, డిఎస్సి క్వశ్చన్ పేపర్, టెట్ క్వశ్చన్ పేపర్ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి, చూడండి. సో రేపటి నుంచి అంటే మండే నుంచి మన సిలబస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఎవ్రీ డే మనం అప్లోడ్ చేయం కాబట్టి 1 day by day. సో ఈరోజు అప్లోడ్ చేస్తే రేపు ఉన్నది ఎల్లుండి ఉంటుంది. సో టెక్స్ట్ బుక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. మన కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చూసారు కదా, సో ఏ క్వశ్చన్ కూడా మనల్ని టెక్స్ట్ బుక్ దాటైతే పోదు. సో ఇది మాత్రం నేను హామీ ఇవ్వగలను, టెక్స్ట్ బుక్ దాటైతే పోదు. కాబట్టి మన టెక్స్ట్ బుక్స్ కనుక క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయగలిగితే ఒక్క మార్క్ కూడా పక్కకి పోదు. సో అవుట్ ఆఫ్ అనేది ఈజీగా తెచ్చుకునే సబ్జెక్ట్ మ్యాథ్స్. సో ఎవరైనా సరే, ఆర్ట్స్ చదివిన వాళ్ళైనా, సైన్స్ చదివిన వాళ్ళైనా, మ్యాథ్స్ చదివిన వాళ్ళైనా కూడా అవుట్ ఆఫ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ఫస్ట్ 2 classes ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, so we start the SGT and TET paper 1 syllabus. So all of you ready to learn this subject. So thank you guys, have a nice day, bye.